రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్నది. ఎంతటి వేవ్‌లో అయినా గెలవగలిగేది. ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం సత్యసాయి జిల్లా, హిందూపురం నియోజకవర్గం. సో అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. జగన్మోహన్ రెడ్డి గారి అంత వేవ్‌లో కూడా టీడీపీ 2019లో బాలకృష్ణ గారు గెలిచారు. సరే, రామారావు గారు పోటీ చేసిన దగ్గర నుంచి కూడా అది స్టాండర్డ్గా టీడీపీకి కంచుకోటగా ఎవరు పోటీ చేసినా గెలుస్తూ వస్తూ ఉన్నారు హిందూపురం శాసనసభ నియోజకవర్గం. సో ఈ క్రమంలో మళ్ళీ ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అఫ్ కోర్స్ మధ్యలో అది రిస్క్ లేని సీట్ కాబట్టి నారా లోకేష్కి ఇస్తే ఈజీగా గెలుస్తాడు అని చంద్రబాబు కూడా భావించి అక్కడ బరిలో దించాలని చెప్పి చూసిన బాలకృష్ణ లేదు, నేను ఖచ్చితంగా హిందూపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పేసరికి ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ముచ్చటగా మూడోసారి ఆయన పోటీ చేయబోతున్నారు ఆల్మోస్ట్. ఈ క్రమంలో మరి అక్కడ బాలకృష్ణ గారికి కూడా ఎక్కడో దగ్గర ఆందోళన అయితే ఉంటుంది కదా గెలుపు మీద. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందినప్పుడు, సరే ఎన్నిసార్లు టీడీపీకి ఓటేసుకుంటూ వస్తున్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇంత లబ్ధి పొందినాం, ఇంత లబ్ధి పొందినందుకైనా కృతజ్ఞతగా ఒకసారి ఆయనకు ఓటేద్దాం అని చెప్పి కానీ అక్కడ జనం ఏమన్నా భావించారు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు కనుక వైసీపీకి ఓటేస్తే ఇంకా అక్కడ బాలకృష్ణ గారు ఎవరు పోటీ చేసినా కూడా గెలవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. సో మరి అభిప్రాయం జనంలో కూడా ఉందనుకున్నారేమో బాలకృష్ణ గారు. అండ్ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను బేస్ చేసుకొని, మహిళా సాధికారతను బేస్ చేసుకొని చాలా పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మహిళల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి గౌరవాభిమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళేమోనందరూ అటువైపు మొగ్గు చూపుతారేమో అని చెప్పి బాలకృష్ణ గారు ఎన్నికల కోడ్ రాకముందే హిందూపురంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాలకృష్ణ గారి ఫోటో ఉన్నటువంటి చీరల మీద ఆయన ఫోటో ఎందుకు అబ్బా స్వామి మీరు మరీను, బాలకృష్ణ గారి ఫోటో ఉన్నటువంటి ఆ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఓ బ్యాగుల నిండా చీరలు పెట్టుకొని మహిళలనే టార్గెట్గా చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ మహిళలకి ఏమన్నాయి, వాళ్ళలో మంచి పట్టుంది అని చెప్పి ఒక అంచనా ఉంది. ఈ క్రమంలో సరే మనం మచ్చిగా చేసుకుందాం అనుకున్నారేమో కానీ చీరల పంపిణీ అనేది మొదలెట్టారు. కొందరు మహిళలు చీర పట్టుకొని అంటూ ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి మా కష్టాలేమో నష్టాలేమో పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చే చీరలు వచ్చైతే ఓట్లు వేసేస్తామా అంటున్నారు. సరే వాళ్ళు ఓట్లు వేస్తారో లేదో ఆ తర్వాత సంగతి కానీ, బట్ చీరల పంపిణీ మహిళల్ని టార్గెట్గా చేసుకొని చీరల పంపిణీ అయితే చేపడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక బాలకృష్ణ గారే కదా హిందూపురం, చాలా చోట్ల ఇక ఈ పంపకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పట్టున్నటువంటి ఓటర్లను టార్గెట్గా చేసుకునే విపక్షాలైనా, ఇక్కడ ఏమో అధికార పక్షం పంచదు అని నేను చెప్పట్లేదు, ప్రతిపక్షాలు పంపకాలు మాత్రం జగన్ గారి ఓటు బ్యాంకు టార్గెట్గా చేసుకునే ఉంటాయి, మహిళలను టార్గెట్ చేసుకునే ఉంటాయి. ఇంకా ప్రధానంగా ఈ చీరల పంపకాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. చీరల పంపకాలు సో దట్ మహిళలు అంటే ఏమంటారు ఆ చీరలు తీసుకోవడం, దాంతో ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవుతారేమో అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. మహిళలు చీరలు ఒక ఎమోషన్, ఈ మూడు విడదీయలేనివి. సో దట్ అటు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేనా ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినవన్నీ అని మర్చిపోయి మన చీర కోసం ఏమైనా ఓటేస్తారేమో అని ఆ ఎమోషన్ అంటున్నా. చీర కోసమే వాళ్ళు అమ్ముడు పోయి ఓటేస్తారు కదా నా పాయింట్ ఇక్కడ. ఎమోషన్ అంటున్నా. ఆ విధంగా కనెక్ట్ ఏమైనా వేస్తారని చెప్పి అనుకొని మీరు చీరల పంపకాలు చూడండి బ్రహ్మాండంగా చేపడతారు. బాలకృష్ణ గారు మొదలెట్టారు హిందూపురంలో, అన్ని చోట్ల ఈ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉన్నా. చూద్దాం ఎన్నికలు జరిగే వచ్చేసరికి ఏ పార్టీ ఎన్ని రకరకాలుగా చిత్ర విచిత్రాలతో ఈ పంపకాలు చేపడతారో. ఎందుకంటే ఈ ఎన్నికలు డెఫినెట్లీ రాజకీయ పార్టీలకు లైఫ్ అండ్ డెత్ లాగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఎన్నైనా చేస్తారు, మనం చూస్తూ ఉండాలి అంతే.